వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. ఆపు పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా దీని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. వాస్తవంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గత 6 నెలలుగా జైల్లో ఉంటున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి తాత్కాలిక బెయిల్ వచ్చింది. తర్వాత మళ్ళీ తను జైల్లో పోయాడు. అయితే జైల్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలి అని. అటు బీజేపీ నుంచి, అదేవిధంగా బీజేపీ సపోర్ట్ పార్టీల నుంచి కొద్దిమంది మేధావులు కూడా ఈ రకమైన డిమాండ్ చేశారు. అయినా కేజ్రీవాల్ ఆ సందర్భంలో రాజీనామా చేయలేదు. ఢిల్లీ పరిపాలన అంతా నేను జైల్లో నుంచే కొనసాగిస్తానని కోర్టులో ఫైట్ చేశాడు. అదే సందర్భంలో చాలా ఫైళ్ళకి ఢిల్లీలో ఉన్న జైల్లో నుంచే, తిహార్ జైల్లో నుంచే సంతకాలు పెట్టిన చరిత్ర కూడా కేజ్రీవాల్కి ఉంది. అట్లాంటి కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత బయట తిరిగే అవకాశం ఉన్నా కానీ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక రకంగా కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలే సంచలనాత్మకంగా ఉంటాయనే పేరుంది. ఒక వ్యూహకర్తగా రాజకీయాల్లో కేజ్రీవాల్ ముందుకొచ్చిన పరిస్థితి. ఒక వ్యూహంలో భాగంగానే ఈ రకమైన నిర్ణయం తీసుకున్ననేది ఇప్పుడు ప్రజల్లో కానీ, మేధావుల్లో, దేశంలో ఒక విస్తృతమైన చర్చలకు ఆస్కారం వచ్చింది. అసలు కేజ్రీవాల్ ఎందుకు ఇలా చేశాడు, దీన్ని అనుకున్న ఉద్దేశం ఏమిటి, అసలు ఇది రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ రకంగా ఉపయోగం జరిగింది, లేదా బీజేపీ దీన్ని క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలు మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2011లో అవినీతి వ్యతిరేక పోరాటంతో ఒక అన్నా హజారే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ 2013 సంవత్సరంలోనే ఢిల్లీకి ముఖ్యమంత్రి కావటం జరిగింది. దాని తర్వాత ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం చేసిన సందర్భంలో కానీ, ఢిల్లీకి అధికారాలు లేని సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో, లెఫ్టినెంట్ గవర్నర్ తోటి అనేక రకాలుగా వివాదాలతోటి, ఉద్యమాలతోటి ఒక సంచలనమైన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా మారిండు కేజ్రీవాల్. అదే సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు ఇండియా కూటమితో కానీ, ఇండియా కూటమి కాకుండా స్వతంత్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ అవినీతికి వ్యతిరేకంగా ఈ దేశంలో ముందుకొచ్చిందో అదే అవినీతి ఆరోపణలతోటి ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది మినిస్టర్లు, నాయకులు జైల్లోకి పోయిన సందర్భం ఉంది. సంజయ్ సింగ్ కా నుంచి మొదలు పెడితే డిప్యూటీ సీఎం సిసోడియా కా నుంచి. అదే సందర్భంలో చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. దాంతో ప్రజల్లో అవినీతి వ్యతిరేక పార్టీలోనే ఒక అవినీతి జరిగిందనే సిగ్నల్ పోవటం జరిగింది. ఆ ఫలితాన్ని మనం ఢిల్లీ ఎలక్షన్స్లో చూసాం. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 7 పార్లమెంట్ సీట్లు ఢిల్లీలో ఉంటే బెయిల్పై వచ్చి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసినా కానీ, లేదు పంజాబ్లో ప్రచారం చేసినా కానీ అక్కడ ఎంపీలు అరవింద్ కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయాడు, ఎంపీలు గెలిపించుకోలేకపోయారు. అంటే ఏదో ఒక మూలన ప్రజల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతి చేసిందనే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడటం వల్లనే ఈ ఎలక్షన్లో ఓటు రాలేదనే విమర్శ కూడా ఎదుర్కొన్నాడు. తర్వాత జైలు పోయాడు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశాడు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి డైరెక్ట్గా రాజీనామాని ఇస్తున్న పరిస్థితి. అదే సందర్భంలో కొత్త ముఖ్యమంత్రిని కూడా పెడుతున్నాడు. అయితే వీటి అనుకున్న ఉద్దేశాలు ఏంటి? దీని మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. కొద్దిమంది అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని చాణక్యుడి, వ్యూహకర్త, అద్భుతమైన నిర్ణయం అని పొగుడుతూ ఉంటే, ఆయన వ్యతిరేకులు ఇది అవివేకమైంది, పదవిని కాపాడుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసమే, లేదు మరొకసారి ప్రజల్ని మోసం చేయడం కోసమే కేజ్రీవాల్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్న 2 రకాల వాదనలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అసలు ఏది నిజం, అసలు కేజ్రీవాల్ వ్యూహం ఏంటనేది చూడాలి. అయితే కేజ్రీవాల్ ఇప్పుడు ఎలక్షన్లకి పోతూ ఒక డిమాండ్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ముందస్తు ఎలక్షన్ జరపాలని. నవంబర్లో మహారాష్ట్రకి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు నవంబర్లో జరిగే మహారాష్ట్ర ఎలక్షన్స్తో పాటు ఢిల్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరపాలని పెద్ద ఎత్తున డిమాండ్ని తీసుకొస్తున్నాడు. వాస్తవంగా ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ కాల పరిమితి 2025 ఫిబ్రవరి వరకు ఉంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. అయితే గతంలో జరిగిన ఎలక్షన్స్లో 20 ఎలక్షన్స్లో కేజ్రీవాల్ అద్భుతమైన విజయం సాధించాడు. మొత్తం 70 సీట్లున్న
ఢిల్లీ అసెంబ్లీలో 62 సీట్లని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకొని ఒక ఏకఛత్రాధిపత్య పార్టీగా నిలిచిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. అట్లాంటి ఒక ఫుల్ మెజారిటీ ఉన్న పార్టీ ఇవాళ ఎలక్షన్స్కి 5 నెలల ముందు ఈ రకంగా రాజీనామా చేయడం, అది కూడా బయట తిరిగే అవకాశం ఉన్న రాజీనామా చేయడం వెనుకున్న ప్రధానమైన కారణాలు చూసినప్పుడు, ఒకటి, ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి వస్తున్న ఏదైతే అపనమ్మకాలు ఉన్నాయో, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తుడిచేయటం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నది వాస్తవం. అది డైరెక్ట్గా కేజ్రీవాల్ కూడా ప్రకటించిండు. నేను ఒక స్వచ్ఛంగా ప్రజల ముందుకు వెళ్తున్నా, నేను నిరూపించుకుంటా, ఒక సర్టిఫికెట్ ప్రజలది తీసుకొని మళ్ళీ ఢిల్లీ సీఎంగా నేను అధికారంలోకి వస్తానని ప్రకటించిండు. అయితే దీని వెనక ఇప్పటికిప్పుడు రాజీనామా చేయటం వెనక కొన్ని నిర్ణయాలు ఉన్నది వాస్తవం. ఇది కూడా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు పెట్టింది. అది కూడా ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి గల కారణం. ఒకటి, ఆ షరతుల్లో ప్రధానమైంది ఏంటంటే సీఎం అధికార నివాసానికి కేజ్రీవాల్ వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఏదైతే పరిపాలనా విభాగం ఉందో సెక్రటేరియట్కి అధికార ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. 2, ముఖ్యమైన ఫైళ్ళ మీద ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టడానికి వీల్లేదు. 3, ఏదైతే ఈ ఢిల్లీ స్కామ్ కేసు వచ్చిందో దాని మీద బహిరంగ ప్రకటనలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అంటే ఎటువంటి ఫైళ్ళ మీద సంతకాలు చేయకుండా, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకుండా, ఈ కేసు విషయాన్ని బయట ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడం అనేది అసాధ్యమైన అంశం. దీంతో బీజేపీ లాంటి పార్టీలు కానీ లేదు మిగతా వాళ్ళు కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ మీద ఢిల్లీ స్కామ్లో రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెడుతున్నారని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. వాస్తవంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చే సందర్భంలో అప్పటిదాకా సిబిఐ చాలా సైలెంట్గా ఉండి తను బయటకు వచ్చిన సందర్భంలో మళ్ళీ కేసు పెట్టి ఆయన జైల్లోకి పెట్టాలని ప్రయత్నం చేసింది. ఈ సిబిఐ బీజేపీ చేతుల్లో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారింది. ఒక రాజకీయ దురుద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ మీద ఈ రకమైన కేసులు పెడుతున్నారు, ఇది సరైనది కాదు అని ఒక దశలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కాబట్టి ఆంక్షలు ఉన్నాయి, ముఖ్యమంత్రిగా పరిపాలన చేయలేడు. గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ముఖ్యమంత్రిగా సైన్ పెట్టడానికి అవకాశం ఉన్న కేజ్రీవాల్కి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి పరిపాలన చేయటం అసంభవం. దీన్ని సాగ్గా చూపి రాష్ట్రపతి పాలన పెడితే ఆ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని పరిస్థితులకు అనుగుణంగా కేజ్రీవాల్ రాజీనామా చేసిండు అనేది వాస్తవ విషయంను చూడాలి. రెండోది, ఇప్పుడు 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో తిరగాలి. ఈ అవినీతి ఫేస్ తోటి ఒక రకంగా చెప్పాలంటే కేజ్రీవాల్ ఇప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి పరుడు అనే ఒక ప్రచారం బయట జరుగుతుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల దగ్గర పోయి వాళ్ళతోటి ఈ అవినీతి కేసులు లేదా ఆప్ సంబంధించిన పరిపాలన, ఈ స్వచ్ఛమైన నీతి నిజాయితీ పరిపాలనని ప్రజల్లో కింది దాకా తీసపోయి తన పార్టీ మీద వచ్చిన మచ్చని చెరిపేయడం కోసం కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ రకమైన రాజీనామా చేసిండనేది మనం వాస్తవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ వాస్తవంగా తన మీద ఆరోపణ వచ్చినప్పుడు రాజీనామా చేస్తున్నట్టయితే ఒక క్రేజ్ వచ్చేది. కానీ అప్పుడు వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలను కూడా రాజకీయ ప్రేరేపితమైంది. ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం బీజేపీ ఒక కుట్ర చేసింది అనేది ఆ సందర్భంలో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మాత్రం అవకాశం ఉన్నా కానీ రాజీనామా చేశాడు. అయితే నూతన ముఖ్యమంత్రి ఎవరు, ఆపు పరిపాలన ఎలా ఉంటుంది, ఆప్ సంబంధించి కొంత చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. ఢిల్లీలో మొహల్లా క్లినిక్లు సంబంధించిన వైద్య విషయాలు కానీ లేదు విద్యా సంబంధించిన సంస్కరణలు తీసుకురావడానికి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని అట్రాక్ట్ చేసిన మాట వాస్తవం. ఒక సుపరిపాలన అందించింది కూడా వాస్తవమే. కానీ అదే సందర్భంలో దాని మీద కొంతమంది మినిస్టర్ల మీద కొన్ని ఆరోపణలు వచ్చిన మాట కూడా వాస్తవమే. కాబట్టి ఇవన్నీ నిజంగా ప్రజలు నమ్ముతారా? రానున్న 5 నెలల్లో జరిగే ఎలక్షన్స్లో కేజ్రీవాల్ ఈ రకంగా ప్రజల అభిమానాన్ని పొందుతారా లేదా చూడాలి. రెండవది, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. దాని తర్వాత మిగతా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి కేజ్రీవాల్ ఒక అవినీతి ముఖ్యమంత్రిగా అక్కడికి పోయి ప్రచారం చేయటం కంటే ఒక సచ్చిలుడిగా రాజీనామా చేసి త్యాగం చేసిన ఒక పర్సన్గా ప్రజల ముందుకు పోయి హర్యానాలో కూడా ఎక్కువ సీట్లు గెలవాలని ఒక దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంది. వేచి చూడాలి. అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తనకి లాభం జరుగుతుందా లేదు తనకి వ్యతిరేకంగా ఇదే నిర్ణయం మారుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.